గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. రొమటైడ్ ఆర్థరైటిస్ ఇది ఎవరికి ఎందుకు వస్తుందో స్పష్టంగా తెలియదు, కానీ మనిషిని వేధిస్తుంది. ఒకసారి దీని బారిన పడ్డారంటే కీళ్లు ఎర్రగా వాచిపోతాయి, ఉదయం లేస్తూనే జాయింట్లు సహకరించవు. రొమటైడ్ ఆర్థరైటిస్కి కారణాలేమిటి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 040-233-10680 అండ్ 686. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, మెయిన్ ఆర్థరైటిస్ని ఎలా ఒక పేషెంట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలంటారు, అలాగే రీజన్స్ ఏంటంటారు? మెయిన్గా ఆర్థరైటిస్ అనేది కీళ్ళ నొప్పులను మనం మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటారు. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కీళ్ళ నొప్పులు లేదా ఆర్థరైటిస్ రావడానికి 3 రకాలైన రీజన్స్గా గుర్తించడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, అంటే బోన్కి సంబంధించిన హెల్దీనెస్ కానీ న్యూట్రిషన్, కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్ని మనం వైటమిన్ డెఫిషియన్సీ లేదంటే పోషకాహార లోపం వల్ల వచ్చే కీళ్ళ నొప్పులుగా గమనించవచ్చు. ఇవి ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తుంటాము. అయితే జాయింట్ పెయిన్స్ రావచ్చు, స్పైన్ పెయిన్, మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఎక్కడైనా కానీ ఈ బోన్కి సంబంధించిన నొప్పులు అనేది రావచ్చు. బట్ ఇవి ఇలా ఓవర్కమ్ చేయాలంటే మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు కనుక మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా వితిన్ ఫ్యూ వీక్స్లోనే నార్మల్కి రావడం జరుగుతుంది, పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. బట్ కమింగ్ టు ద ఆస్టియో ఆర్థరైటిస్ కానీ లేదంటే స్పాండిలోసిస్ అంటాము, ఇవేంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డీజనరేటివ్ సమస్యలుగా గుర్తించవచ్చు. వయసు పెరగడం వల్ల ఎస్పెషల్లీ 45 కానీ 50 ఇయర్స్ వాళ్ళలో కీళ్ళ నొప్పులు అనేవి గ్రాడ్యువల్గా కార్టిలేజ్ అరుగుదలకు లోన్ అవ్వడం వల్ల ఎస్పెషల్లీ పెద్ద జాయింట్స్, మోకాళ్ళు కానీ హిప్ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్, ఇదే రకమైన అరుగుదల వెన్నెముకలో కూడా స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందిలో వెన్నుపూస భాగంలో మెడ ప్రాంతంలో ఉండే వెన్నుపూసలు లేదంటే నడుము ప్రాంతంలో ఉండే వెన్నుపూసలు అరుగుదలకు లోన్ అవ్వడం వల్ల వచ్చే సమస్య స్పాండిలోసిస్. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్ అనేవి ప్రాణాంతకమైనవి కావు, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్. కాబట్టి కొద్దిపాటు జాగ్రత్తలు తీసుకోవడం, పోషకాహారం నార్మల్గా మెయింటైన్ చేయడం, కొద్ది రోజుల పాటు హోమియోపతి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చే ఈ డీజనరేటివ్ చేంజెస్ రాకుండా, డిసీజ్ అనేది ఫర్దర్గా పెరగకుండా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్గా అనేది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్లో చూసుకుంటే కనుక వాళ్ళలో కూడా ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఉందా? ఇన్ కేస్ వస్తే అంటే ఈ ప్రిస్క్రిప్షన్కి అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు ఒక పేషెంట్? సో జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఆర్థరైటిస్ రావడం అనేది కొద్ది వరకు రేర్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి లేదంటే అదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు ప్రీవియస్గా సఫర్ అయ్యి ప్రెగ్నెన్సీ టైంలో కొద్ది వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ 3rd మంత్ రిపోర్ట్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ మెటబాలిజం కూడా చాలా మందిలో ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి కారణంగా చూసుకోవచ్చు. సో థైరాయిడ్ బ్యాలెన్స్డ్గా ఉందా, లేదంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా, కాల్షియం ప్రాపర్గా ఉందా, సో అన్నీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే కనుక సడన్గా ఈ ట్రిగరెన్స్ అనేది మనము రాకుండా చూసుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సాంబయ్య మాదాల నుంచి. హలో సాంబయ్య గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మీరు టీవీని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నేను బండి మీద కొద్దిగా పడ్డానమ్మా. ఓకే, బండి మీద పడ్డాను, కొద్దిగా జాబ్ చేయను, కళ్ళు తిరుగుతుంది బండి పోతుంటే. ఓకే, ముందు తిన్నా, గుంటూరులో హోమియోపతి ముందుగా తింటున్నాను. ఓకే, తింటే 4వ సారి చేసుకున్నాను, కళ్ళు బండి మీద పోతున్నా, కళ్ళు తిరుగుతూనే ఉన్నాయమ్మా. ఓకే, మరి ఇది బ్యాక్ పెయిన్, కాలు ఎడంకాలు జవాబు కాలు వస్తుంది బాగా. ఎంతకాలం అవుతుందండి ఈ సమస్య జరిగి? ఇది ఒక సంవత్సరం అవుతుందమ్మా. ఓకే, ఎక్స్రే తీపించారా ఆ టైంలో? ఎక్స్రే తీయలేదమ్మా, గుంటూరులో మందులు పడుతున్నా, 4వ సారి తెచ్చానమ్మా. ఓకే, ప్రజెంట్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రజెంట్ కొద్దిగా కింద పుండాలు వచ్చి కొద్దిగా నొప్పిగా ఉంది, ఇక ఎడంకాలంతా లాగుతుంది, నలుగురు బాగా నొప్పిగా ఉన్నాయమ్మా, పెయిన్ వస్తుంది బాగా. ఓకే, ప్రజెంట్ మందులు ఏమైనా యూజ్ చేస్తున్నారా? మందులో ఇంగ్లీష్ మందులను హోమియోపతి మందులు 2 వాడుతున్నానమ్మా. ఎలా ఉందండి మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత? వాడినా కూడా పెద్దగా రికవర్ అవ్వలేదు, అట్లనే ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే ఇంజురీ తర్వాత మనం అనుకునేట్టుగా కాకుండా ఇంటర్నల్గా జాయింట్స్ని సపోర్ట్ చేస్తే ఉండే లిగమెంట్స్ అనేవి టేర్ అవ్వడం జరుగుతుందండి. సో దాని యొక్క తీవ్రతను బట్టి ఇంటర్నల్గా ప్రాబ్లం యొక్క తీవ్రత ఫస్ట్ గ్రేడ్లో ఉందా లేదా 3rd గ్రేడ్లో ఉందో దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఆధారపడుతుంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిగమెంట్ టేర్ అనేది 3rd గ్రేడ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు రెస్ట్లో ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఏ భాగంలో అయితే లిగమెంట్ టేర్ జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ హిప్ జాయింట్లో కానీ మీ విషయంలో చూసుకున్నట్లయితే ఎడమ మోకాలు అంటున్నారు. సో ఎక్స్టర్నల్గా నీ క్యాప్స్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెకానికల్గా అవుట్ సైడ్ నుంచి ప్రొటెక్షన్ కదలకుండా ఉన్నట్లయితే ఇంటర్నల్గా మెడికేషన్ తీసుకున్నప్పుడు మీకు లిగమెంట్ టేర్ అనేది హీల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి ఎందుకన్నా మంచిది, ఎందుకంటే ఆల్మోస్ట్ సిన్స్ 1 year నుంచి కూడా మీరు ప్రాబ్లం జరిగింది, ఎటువంటి టెస్ట్ చేయించలేదు, ఎక్స్రే తీయించండి, లేదంటే ఒక్కొక్కసారి ఎంఆర్ఐ కూడా అవసరం పడుతుందండి. అకార్డింగ్ టు ఇన్వెస్టిగేషన్ మెడికేషన్ తీసుకోండి, అప్పుడు మాత్రమే కంప్లీట్గా తగ్గడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ ఆర్థరైటిస్ గురించి చెప్పారంటే మెయిన్గా అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వీటికి? అంటే ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి అంటారా? సో ఆర్థరైటిస్ యొక్క ప్రధాన లక్షణం నొప్పి. ఏ భాగంలో అయితే జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం జరిగిందో, ఐదర్ మోకాళ్ళు కావచ్చు, ఈవెన్ ఫింగర్ జాయింట్ కావచ్చు, స్పైనల్ కార్డ్, మెడ, నడుము, ఎక్కడైనా కానీ ఆర్థరైటిస్ యొక్క ప్రథమ లక్షణం ఏంటి అంటే నొప్పి. అది కొంతమందిలో కంటిన్యూస్గా ఉండడం కానీ, లేదంటే కొంతమందిలో ఇంటర్మీడియట్ పెయిన్ అంటారు. అంటే వర్క్ చేసినప్పుడు, లేదంటే స్ట్రెయిన్ అయినప్పుడు, ఎక్కువ నడిచినప్పుడు, బరువులు లేపినప్పుడు, ఇటువంటి అప్పుడు రావడం, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఇంటర్మీడియట్ పెయిన్ అంటారు. సో నొప్పి, లేదంటే కొద్ది మందిలో వాపులు కూడా రావడం జరుగుతుంది. క్రమేణా ఇంటర్నల్గా ప్రాబ్లం పెరిగే కొద్దీ మెడికేషన్ టైంకి తీసుకోకపోయినా కానీ, లేదంటే కంటిన్యూస్గా నీ జాయింట్ మీద కానీ అదర్ జాయింట్ స్ట్రెయిన్ ఎక్కువ పడినా కానీ ఈ నొప్పి అనేది వాపుకు దారి తీయడం జరుగుతుంది. ఐదర్ ఒక్క జాయింట్లో కావచ్చు, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పుల్లో, ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి హోల్ ద బాడీ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ చూసుకున్నట్లయితే ఓన్లీ సింగిల్ జాయింట్, 1 లేదా 2 జాయింట్లు మాత్రమే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. నొప్పి కానీ, వాపు కానీ, పనితీరు తగ్గిపోవడం, రిస్ట్రిక్షన్ ఆఫ్ ద జాయింట్ అంటారు. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మాత్రం హోల్ ద జాయింట్, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఆర్థరైటిస్ ఏదైనప్పటికీ నొప్పి కానీ, వాపు రావటం, పనితీరు తగ్గిపోవడం, అంటే జాయింట్ యొక్క మొబిలిటీ తగ్గిపోవడం అనేది ఆర్థరైటిస్ యొక్క ప్రధాన లక్షణాలు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నరేష్ హైదరాబాద్ నుంచి. హలో నరేష్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో హలో, నమస్కారం మేడం, శ్రీవిద్య గారు. చెప్పండి. ఇది మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి, కాకపోతే కాలు కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, ఏ కాలండి, ఏ జాయింట్? జాయింట్ అంటే కిందండి, మిడిల్ దగ్గర. ఓకే, మిడిల్ దగ్గర బ్యాక్ సైడ్, కాలు బ్యాక్ సైడ్ కింద పాదం దగ్గర బ్యాక్ సైడ్. ఓకే, ఇప్పుడు ఒక్కోసారి లైట్ గా నొప్పి వస్తుందండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చేసి 26 అండి. ఓకే, ఒక్క జాయింట్లో మాత్రమే నొప్పిగా ఉందా? ఇంకోటండి, ఆ కాళ్ళు మామూలుగా వాకింగ్ చేసినా ఏం చేసినా వాపు రాదు. ఓకే, అంటే ఇంకోటి మర్చిపోయినా, కాళ్ళు వాకింగ్ చేసినా ఏం చేసినా వాపు లైట్ గా వస్తుంది. మామూలుగా కాళ్ళు నైట్ పూట మాత్రం వాపు రాదండి, డే టైంలో కంపల్సరీ లైట్ గా వాపు వస్తుందండి. ఓకే, ఈ ఇబ్బంది నొప్పి కానీ, వాపు కానీ మీకు ఎంత కాలం నుంచి ఉంది? దాదాపు లేదంటే 2 years అవుతుందండి. ఓకే, ఒక్క జాయింట్లో మాత్రమే ఉందా, లేదంటే వేరే ప్రాబ్లం ఇంకా ఎక్కడైనా గమనించారా ఈ ఇబ్బంది? మేడం, పాదం సైడ్ మిడియం ఉంటుంది కదా, మిడియం సైడ్ వచ్చేసి వాపు వచ్చేస్తుంది, పాదం అంతా అంటే పైకి వస్తుంది అనమాట వాపు. ఓకే, ఓకే. సో ఒకసారి మీ విషయంలో చూసుకున్నట్లయితే సింగిల్ జాయింట్, ఒకటే జాయింట్ చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకోటి మేడం, ఒక్క నిమిషం ఏంటండి, ఇక్కడ హైదరాబాద్ లో ఉంది కదండి నిమ్స్. ఓకే, నిమ్స్ లో చూపిస్తే ఆ డాక్టర్లు ఏమన్నారంటే ఏం ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు రెడీ అయిపోతుందని చెప్పారు. ఓకే, దాదాపు లేదంటే ఇప్పటికి 1.5 year అవుతుంది, కానీ సేమ్ అదే ప్రాబ్లమే వస్తుందండి. ఓకే. సో జనరల్గా మీ విషయంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే అక్యూట్ ప్రాబ్లమ్స్, టెంపరీగా వచ్చిపోయే జాయింట్ పెయిన్స్ 3 వారాలకు మాత్రమే ఉండాలి. 3 వారాలకు మించి నొప్పి కానీ, వాపు కానీ, అది ఒక్క జాయింట్ కావచ్చు, మల్టిపుల్ జాయింట్స్ కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ ఉంది అంటే ఖచ్చితంగా ఇంటర్నల్గా ప్రాబ్లం ఉందని మనము నిర్ధారణ చేసుకోవచ్చు. మీ విషయంలో చూసుకున్నట్లయితే సింగిల్ జాయింట్, అది కూడా కాలు మడిమ ప్రాంతంలో నొప్పి, వాపు 2 చెప్తున్నారు. జనరల్గా మగవాళ్ళలో యంగ్ ఏజ్ గ్రూప్లో ఒక్క జాయింట్లో వచ్చే నొప్పి, ఒకటి యూరిక్ యాసిడ్ ప్రాబ్లంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఇంటర్నల్గా ఇంతకుముందు చెప్పినట్లుగా లిగమెంట్ టేర్ కానీ, లేదంటే సింగిల్ జాయింట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు. దీనికి ట్రామా కానీ, లేదంటే అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా రీజన్ ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత లాంగ్ డ్యూరేషన్, ఆల్మోస్ట్ 2 years నుంచి ఒక్క జాయింట్ పెయిన్ రావడానికి రీజన్గానే మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. ఒకసారి బ్లడ్లో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్, దాంతోపాటు ఎక్స్రే మీకు సఫర్ అవుతున్న జాయింట్, యాంకిల్ జాయింట్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఖచ్చితంగా. అండ్ అకార్డింగ్ టు ద ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మ్యాక్సిమం 3 to 4 monthsలో ఈ ప్రాబ్లం హోమియోపతి ద్వారా సాల్వ్ అవుతుంది. సో మెయిన్గా రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి ఆల్రెడీ చెప్పారు. అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక పేషెంట్లో ఉంటే అంటే ఆ పేషెంట్ ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి, అసలు ఎలా గుర్తుపట్టాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళ సమస్య. బట్ అందరూ ఇంకా చాలా కామన్గా పెయిన్స్ వస్తుంటాయి పోతుంటాయని నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి కొన్ని రకాలైన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా. సిఆర్పి లెవెల్స్ అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాం. ఇంటర్నల్గా ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది <6 mg/dL ఉండాలి. బట్ ఇంటర్నల్గా ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ప్రొటెక్ట్ చేయాల్సిన రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకుండా ఆటో యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవ్వటం వల్ల తలెత్తే సమస్యని రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదంటే సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటిస్, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్కి సంబంధించిన జాయింట్ పెయిన్స్. ఓకే, ఇది ఏజ్తో సంబంధం ఉండదు. జనరల్గా జాయింట్ పెయిన్స్ అనేవి ఓన్లీ పెద్దవాళ్ళలోని 40 years పైన వస్తుందంటారు. బట్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్కి ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా <10 years 15 years చిల్డ్రన్లో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి అంటే ఒక పర్సన్ లోపల ఐదర్ చిల్డ్రన్ కానీ లేదంటే పెద్దవాళ్ళలో 8 వారాలకు మించిన జాయింట్ పెయిన్స్ ఉండడం ఉన్నవి చిన్న పిల్లలు అన్నారు కదా, అంటే చిన్న పిల్లలు అంటే ఏజ్ అనుకోవచ్చు <10 years లోపల కూడా 10 years లోపల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళలో ఏంటంటే 8 వారాలకు మించి జాయింట్ పెయిన్స్ రావటం అండ్ క్రమేణా ఈ నొప్పులు కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం అండ్ దట్టు చలికాలంలో వింటర్లో కనుక ఈ జాయింట్స్ అనేవి కదలకుండా స్టిఫ్ అయిపోవడం, దీని లక్షణాలు 2 నెలలకు మించి ఉండడం. అండ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క ప్రధాన లక్షణం ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలా అంటే 2 వైపులా శరీరంలో కుడివైపు ఎడమ వైపు, కుడి చేతి ఫింగర్స్ ఎఫెక్ట్ అయినట్లయితే ఎడమ చేతి ఫింగర్లో కూడా బైలాటరల్లీ సిమెట్రికల్గా రావటం అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ యొక్క ప్రధాన లక్షణం. సో 2 వైపులా రావటం అండ్ సెకండ్ థింగ్ కంటిన్యూస్గా వీక్స్ టుగెదర్ పెయిన్తో పాటుగా జాయింట్ స్టిఫ్నెస్ కూడా రావటం అండ్ మజిల్ వీక్నెస్ డెవలప్ అవుతుంది. అంటే ఈవెన్ చిన్న చిన్న పనులు కూడా చేయలేనంత వీక్నెస్ కనుక ఉండటం, క్రమేణా ఇంటర్నల్గా కూడా ఫీవర్ డెవలప్ అవ్వడం, రిపీటెడ్గా రావడం, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆర్ఏ ఫ్యాక్టర్ అనే టెస్ట్ ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగిరెడ్డి, ఈస్ట్ గోదావరి నుంచి. హలో నాగిరెడ్డి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఒక 3 నెలల క్రితం బైక్ మంచి స్కిడ్ పడ్డామన్నది. ఓకే, ఈ 4 ribs ఏదో ఇరిగినాయన్నారు డాక్టర్ గారు. ఓకే, తర్వాత ఇంకా ఒక 20 రోజులు హాస్పిటల్ నుంచి నాకు ఇంటికి పంపించేశారు. ఇప్పుడు అప్పటి నుంచి ఇంటికాడే ఉంటున్నాం. ఓకే, ఈ ఆపరేషన్ లో ఇప్పుడు మీరు చెప్పారు కదా కీళ్ళకి వాటికి వీటికి ఆపరేషన్ అంటారు, మరి రిప్స్ కి ఆపరేషన్ ఉన్నమాట అవి సెట్ అవుతాయి అంటారు. అవి సెట్ అవుతాయి మనోదయన ఒకటి, మోకాళ్ళు కూడా నొప్పి, ఇప్పుడు కీలక నొప్పి వచ్చిందండి మళ్ళీ. ఓకే, ఈ వీటికి హోమియోపతిలో రిప్స్ కి కానీ వీటికి ఎముకలకి సంబంధించి ఏమి ఉండవండి, ఇరిగిన వాటికి ఇంకేమి ఉండవండి. ఓకే, ఈ కోలుకుంటామంటారా వీటి వల్ల? మీ వయసు ఎంత అండి? 43 అండి. ఓకే, అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ కానీ లేదంటే డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్? ఏం లేదు మేడం గారు, కానీ ఇది ఒక్కటే మనోధారం అయిపోయిందండి. తగ్గుతుందా తగ్గదా అనేది. సో మీ సమస్య చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఇంజురీ అంటే ట్రామా జరిగిన తర్వాత రిప్స్ ఫ్రాక్చర్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ దీనివల్ల మీకు హోమియోపతిలో ఎంతవరకు లాభం అనేది మీ డౌట్. ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఈ ఫ్రాక్చర్ లెవెల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సర్జరీ ఎప్పుడైనా సరే సర్జరీ తర్వాత హీలింగ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది మనం ఎక్స్రే ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ ఇలాంటి కేసెస్లో హోమియోపతి కూడా మీకు 60 నుంచి 70% హెల్ప్ అవుతుంది. హీలింగ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వటం అండ్ తక్కువ టైంలో, జనరల్గా ఈ ఫ్రాక్చర్ హీలింగ్ అనేది more than 12 weeks అంటారు. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు తక్కువ డ్యూరేషన్లోనే ఈ బోన్ యొక్క ఫ్రాక్చర్ ఏదైతే ఉందో అది హీలింగ్ అనేది ఫాస్ట్గా జరగడానికి, అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ పెరగడం వల్ల ట్రామా తర్వాత వచ్చే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. ఒకసారి హోమియోపతి ట్రీట్మెంట్ మీరు కొద్ది నెలలు కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి? మెయిన్గా ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అంటే పేషెంట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి, అసలు ఎలా గుర్తుపట్టాలంటారు? సో గౌటీ ఆర్థరైటిస్ అనేది మెటబాలిక్ సంబంధించిన కీళ్ళవాతంగా చెప్పుకోవచ్చు. జనరల్లీ గౌటీ ఆర్థరైటిస్ ఎక్కువగా 60 నుంచి 70% మగవాళ్ళలో వస్తుంది.
దట్ 30 నుంచి 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో మెయిన్గా దీనికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా తీసుకునే వాళ్ళలో, మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ 2 రకాల రీజన్స్ వల్ల బ్లడ్లో ఉండవలసిన యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. జనరల్గా లేడీస్లో చూసుకున్నట్లయితే 6 మిల్లీగ్రామ్స్ కంటే లోపల ఉండాలి, అండ్ మగవాళ్ళలో కనుక 7 ఉండాలి. ఈ డిజిట్స్ కంటే ఎక్కువ అయితే యూరిక్ యాసిడ్ లెవెల్ ఉండడం వల్ల వచ్చే జాయింట్ పెయిన్సే మనకు గౌటీ ఆర్థరైటిస్గా చెప్పొచ్చు. గౌటీ ఆర్థరైటిస్ యొక్క మెయిన్ తీవ్రత, మెయిన్ జాయింట్ అనేది కాళ్ళల్లో ఉండే బొటన వేలు లేదంటే యాంకిల్ జాయింట్స్, ఈ మడిమల్లో ఎక్కువగా చూపిస్తుంది. కొద్ది మందిలో మోకాళ్ళలో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా మెయింటైన్ చేయడం, దీన్ని 2 దశలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎక్యూట్గా ఉన్నప్పుడు అంటే గౌటీ ఆర్థరైటిస్ పెయిన్లో ఉన్నప్పుడు, వాపుతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా డైట్లో మిగతా అన్ని రకాలైన కీళ్ళ నొప్పులతో కంపేర్ చేసినట్లయితే ఓన్లీ గౌటీ ఆర్థరైటిస్లో మాత్రమే మనం ఫుడ్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మిగతా ఆర్థరైటిస్లో అంతగా మనము స్ట్రెస్ చేసి చెప్పము, బట్ ఓన్లీ గౌటీ ఆర్థరైటిస్లో మాత్రమే మాంసాహారం, దట్టు ప్యూరిన్ ఇంటేక్ అనేది తగ్గించడం వల్ల మెటబాలిజం ఇంటర్నల్గా సెట్ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ ఆటోమేటిక్గా నార్మల్ వస్తుంది. ఎందుకు కొద్ది రోజుల పాటు మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ హోమియోపతి ద్వారా మీకు లాంగ్ రన్లో మళ్ళీ జాయింట్ పెయిన్స్ కానీ యూరిక్ యాసిడ్ పెరగడం అనేది తిరగబడకుండా కంప్లీట్గా రూట్ కాజ్తో సహా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నరేష్ కడప నుంచి. హలో నరేష్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్. అదే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. మోచేయి దగ్గర ఎముక కొద్దిగా ప్రాబ్లం ఉంది మేడం. అది ఎంత ఇది చేసినా కూడా కావట్లేదు. దాదాపు అంటే 1.5 year. ఓకే, మీరేం వర్క్ చేస్తుంటారండి? మేము వచ్చేసి మామూలు ఫార్మర్ అండి. ఓకే, ఈ నొప్పి రావడానికి ముందు ఎప్పుడైనా జాయింట్ బెనకడం కానీ లేదంటే ఏమైనా దెబ్బ తగలడం ఏమైనా జరిగిందా? అలాంటిది ఏం లేదండి. కాకపోతే మేము వ్యవసాయ బోర్డు దగ్గర ఇలా పడుకొని ఇలా లేచినప్పుడు అలా జరిగింది. ఓకే, అప్పటి నుంచి తర్వాత చిత్తూరులో కూడా కొంచెం అదే దాన్ని మసాజ్ చేస్తామంటే అక్కడికి వెళ్ళాము. తర్వాత కడపలో కూడా వెళ్ళాము, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మాత్రం తగ్గట్లేదండి. ఎప్పుడైనా ఎక్స్రే తీయించారా అండి? ఎక్స్రే తీయించామండి, ఏం ప్రాబ్లం లేదంటున్నారు. కాదు మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అంటున్నారు తప్ప వేరే ప్రయోజనం ఏమీ కలగట్లేదు. ఓకే, సో మీరు చెప్పింది ఏంటంటే నార్మల్గా సింగిల్ జాయింట్ పెయిన్ రావడం అనేది జనరల్గా ఒకటి ట్రామా వల్ల కానీ లేదంటే స్ప్రెయిన్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్రేలతో ఐడెంటిఫై చేయనప్పుడు ఏంటంటే మోస్ట్లీ లిగమెంట్ ప్రాబ్లం కానీ లేదంటే టెండన్ ఇంజురీ కానీ ఏమైనా ఉండొచ్చండి. సో హోమియోపతిలో మీకు ఖచ్చితంగా వితిన్ షార్ట్ పీరియడ్లోనే తగ్గడం జరుగుతుంది. ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఇటువంటి జాయింట్స్ ఆర్థరైటిస్ పెయిన్ ఏదైనా సరే హోమియోపతి ద్వారా ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే అండి, మెయిన్గా ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రూమటాయిడ్, గౌటీ అంటే ఈ 4 చూసుకుంటే కనుక అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటారు? జనరల్గా ఈ ఆర్థరైటిస్లో ఎక్కువగా మిడిల్ ఏజ్లో వచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటిస్, ఇవి 2 కూడా కొద్ది వరకు ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్లో ఇనిషియల్ స్టేజ్లో ఓన్లీ జాయింట్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ చిన్న జాయింట్స్, ఫింగర్ జాయింట్స్ కానీ లేదంటే రిస్ట్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, షోల్డర్స్ అండ్ క్రమేణా బిగ్గర్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది, మోకాళ్ళు కానీ హిప్ జాయింట్స్. సో చిన్న స్టేజ్ నుంచి అంటే క్రమేణా చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడంతో పాటుగా ఇంటర్నల్గా వైటల్ ఆర్గాన్స్ అయిన లంగ్స్ కానీ లేదంటే హార్ట్ మీద కొంతమందిలో ఎస్పెషల్లీ ఎస్ఎల్ఈ లాంటి డిజార్డర్స్లో, సిస్టమిక్ డిజార్డర్స్లో కిడ్నీ పనితీరు అనేది డ్రాస్టిక్గా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇవి మనం ప్రివెంట్ చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్లుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయింట్ పెయిన్స్ని నిర్లక్ష్యం చేయకుండా ఇనిషియల్ స్టేజ్లోనే ఫ్యూ వీక్స్లో కనుక మనం ఇది ఐడెంటిఫై చేసుకున్నట్లయితే కాంప్లికేషన్స్ వరకు రాకుండా ఇనిషియల్ స్టేజ్లోనే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియోపతి ఎందుకు ఈ ఆర్థరైటిస్లో హెల్ప్ అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఈ జాయింట్ పెయిన్స్లో ఏదైనా కానీ మనం కన్వెన్షనల్ మెడికేషన్ చూసుకున్నట్లయితే పెయిన్ కిల్లర్స్ కానీ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది.
ఇవి టెంపరీగా లైఫ్ సేవర్స్ అయినప్పటికీ లాంగ్ రన్లో ఇయర్స్ టుగెదర్ తీసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఎస్పెషల్లీ స్టీరాయిడ్స్ వల్ల చూసుకున్నట్లయితే పెయిన్ తగ్గినప్పటికీ ఇంటర్నల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంటే వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి, మజిల్స్ కండరాల పనితీరు తగ్గిపోవడం జరుగుతుంది. బట్ హోమియోపతి న్యాచురల్ మెడికేషన్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గిపోవడం జరుగుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామకృష్ణ కాకినాడ నుంచి. హలో రామకృష్ణ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు మెడ దగ్గర నుంచి ఇలా వచ్చి లాగుతున్నారు. ఓకే. ఒక 1 వీక్ నుంచి అలా మెడ నొప్పి కాకుండా ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇంకేం లేదు మేడం, మెడ దగ్గర నుంచి ఇలా చెయ్యి మొత్తం అంతా ఏదో తాగేస్తుంది. ఓకే. ఎంత కాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? ఒక 10 days నుంచి మేడం. మీ వయసు ఎంత అండి? 42 అని. ఏం చేస్తుంటారు? మేము బిజినెస్. ఓకే. ఎక్కువగా బరువులు లేపే వర్క్ ఏమైనా ఉంటుందా మీ వృత్తిలో? లేదు మేడం, ఏం ఉండదండి. ఓకే. సో మీరు చెప్పిన సమస్యని స్పాండిలోసిస్ అంటారండి. అంటే జనరల్గా 40 years వాళ్ళలో వెన్నుపూసలో మధ్యలో ఉండే కార్టిలేజ్ అనేది అరుగుదలకు లోన్ అవుతుంది అని ఇనిషియల్ స్టేజ్లో మనకు ఇలాంటి ఇబ్బందుల ద్వారా అంటే నొప్పి అండ్ గ్రాడ్యువల్గా అది ఒకవైపు స్ప్రెడ్ అవ్వడం, అది కుడి భుజం, కుడి చెయ్యి లేదంటే ఎడమ వైపు రావడం అనేది స్పాండిలోసిస్ యొక్క ఫస్ట్ స్టేజ్లో ఉన్నారనేది చూపిస్తుంది. మెయిన్గా స్పాండిలోసిస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వెయిట్ అధికంగా లేపకుండా ఉండటం, ట్రావెలింగ్ అవాయిడ్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకుంటూ ఒకసారి ఎక్స్రే తీయించండి. ఎక్స్రే సర్వైకల్ స్పైన్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఏ వెన్నుపూసలో ఇబ్బంది ఉంది అనేది మనకు క్లియర్గా ఐడెంటిఫై జరుగుతుంది. అండ్ హోమియోపతి మెడికేషన్ కనుక కొద్ది రోజులు తీసుకుంటే మీకు ఈ స్పాండిలోసిస్ అనేది ఖచ్చితంగా 100% సాల్వ్ అవుతుంది. ఒక మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్కి అయితే ఆల్రెడీ డైట్ చెప్పారంటే ప్రోటీన్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటుందో అది తీసుకోవద్దు అని. మరి ఆర్థరైటిస్ అలాగే ఆస్టియో ఆర్థరైటిస్, రొమటైడ్ అంటే ఈ మూడిట్లో చూసుకుంటే కనుక పర్టికులర్గా డైట్ ఏమైనా ఉంటుందా గౌటీ ఆర్థరైటిస్ లాగా? అన్ని ఆర్థరైటిస్లో పోల్చినట్లయితే డైట్ యొక్క ఇంపార్టెన్స్ గౌటీ ఆర్థరైటిస్లో మాత్రమే ఉంటుంది. ఏది తినకూడదు అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెటబాలిక్ మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చేది బ్లడ్లో రిలీజ్ అయ్యేది కాబట్టి గౌటీ ఆర్థరైటిస్లో 99% ఆఫ్ ద కేసెస్లో ఖచ్చితంగా మెడికేషన్ ఎంత ఇంపార్టెంటో మనం తీసుకునే ఫుడ్ జాగ్రత్తలు కూడా అంతే ఇంపార్టెంట్. బట్ కమింగ్ టు అదర్ ఆర్థరైటిస్లో చూసుకున్నట్లయితే డైట్ రోల్ కూడా ఉంటుంది, బట్ కంపారిటివ్లీ తక్కువ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ కనుక డైట్ మనం చూసుకున్నట్లయితే కాల్షియం ఎక్కువగా ఉండే లీఫీ వెజిటబుల్స్ కానీ అండ్ వెయిట్ గెయినింగ్ ప్రోడక్ట్స్ అంటే కొద్ది వరకు ఆయిల్ ఇంటేక్ కానీ షుగర్ ఇంటేక్, కార్బోహైడ్రేట్ ఈ మోడరేట్ రిస్ట్రిక్షన్స్ మాత్రమే ఉంటాయి. సో కంపేర్ చేసినట్లయితే కొద్ది వరకు అంత ప్రమాదకరమైంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అలాగే టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.